హాయ్ ఫ్రెండ్స్, టీచర్లో ఈయన టీచింగ్ డిఫరెంట్, ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టింది. అలాగే ఇంతకీ ఈయన ఎవరు, ఏంటి కదా అనేది పూర్తిగా చూసేద్దాం. పుస్తకాల్లోని పాఠాలను బోధించడం ద్వారా ఒక విద్యార్థి వ్యక్తిగత జీవితాన్ని తీర్చిదిద్దడం ఒక మాస్టారు పని. అయితే కానీ పాఠాలతో పాటు నైతిక విలువలు బోధిస్తే ఒక విద్యార్థి ఉత్తమ పౌరుడిగా ఎదిగి సమాజానికి ఉపయోగపడతాడు. ఇదే సూత్రాన్ని నమ్మాడు ఒక మాస్టారు. పుస్తకాల్లోని పాఠాలను బోధిస్తే పాటు దాని పాఠాలే కాకుండా నైతిక విలువలు బోధిస్తే ఆ విద్యార్థి ఉత్తమ పౌరుడిగా ఎదిగి సమాజానికి ఉపయోగపడతాడు. ఈ సూత్రాన్ని నమ్మిన మాస్టారే లక్ష్మణ్ గారు. తన వద్దకు వచ్చే విద్యార్థులకు జీవితంలో మంచి లక్ష్యాలు ఏర్పాటు చేసుకునేలా వారిలో నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు సామాజిక విలువలు నేర్పిస్తున్నాడు. ఒక విద్యార్థి ఉన్నతంగా ఎదిగితేనే ఉపాధ్యాయునికి వేతనం తీసుకున్నందుకు ఆనందం ఉంటుందని నేషనల్ అవార్డు గ్రహీత లక్ష్మణ్ గారు అంటున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం చెందిన ఈయన కన్నూరు లక్ష్మణరావు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈయన గత 28 సంవత్సరాలుగా రామగుండం పట్టణంలోనే క్రియేటివ్ ట్యుటోరియల్స్ పేరుతో ట్యుటోరియల్ పాఠశాల అయితే నడిపిస్తున్నారు. వచ్చి విద్యార్థుల చదువుతో పాటు సామాజిక బాధ్యత, నైతిక విలువలు ఉంటేనే వారు ఉన్నత స్థానాలకు ఎదుగుతారని బలంగా నమ్మిన లక్ష్మణ్ మాస్టర్ ఆ దిశగా తన వద్దకు వచ్చిన విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పుతున్నారు. అంతేకాదు అనేక మంది పేద విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థుల్లో సమాజ సేవ, సమయపాలన, వ్యక్తిత్వ వికాసం, ఇతర నైపుణ్యాలు వెలికితీస్తూ విద్యాబోధన చేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్నారు ఈ కన్నూరు లక్ష్మణ్ గారు. సో ప్రధానంగా విద్యార్థుల్లో కుటుంబ, సామాజిక విలువలు ఎంతగా ప్రభావితం చేస్తారో వివరిస్తూ నైతిక విలువలు నేర్పుతున్నారు ఈ లక్ష్మణ్. పిల్లలపై తండ్రి చూపే శ్రద్ధ ఎలాంటిదో సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర తెలియజేస్తూ వారిని ఉత్తమ విద్యార్థులుగా తయారు చేస్తున్నారు. అందులో భాగంగా తన వద్ద పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులకు కుటుంబ విలువలు, సామాజిక నైతిక విలువలు తెలిసేలా వ్యాసరచన పోటీలు, ఇతర వ్యాపకాలు కూడా నిర్వహిస్తుంటారు. విద్య పట్ల విలువలు, సామాజిక నైతిక విలువలు తెలిసేలా వ్యాసరచన పోటీలు పెట్టడం వల్ల విద్యార్థుల పట్ల లక్ష్మణ్ మాస్టర్ చూపిస్తున్న అంకిత భావానికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లీడ్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డు అయితే అందించడం జరిగింది. లక్ష్మణ మాస్టర్ వద్ద విద్య నేర్చుకున్న విద్యార్థులు అనేక మంది ఇంజనీర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, ఇతర ఉన్నత స్థానాల్లో ఉన్నారు. సో చాలామంది మనం పని చేస్తున్నాం, శాలరీ తీసుకుంటున్నాం, మనం చెప్పాల్సింది పాఠాలు అలా చెప్పేస్తే సరిపోతుంది కదా అని చాలామంది అనుకుంటాం. ప్రస్తుతం ఆయన ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూనే ప్రైవేట్ టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్న సమయంలో మండలంలో, జిల్లాల్లో, రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నాడు లక్ష్మణ్ మాస్టారు. కరోనా విపత్కర సమయాల్లో ప్రైవేట్ టీచర్లకు అండగా నిలిచారు ఈ లక్ష్మణ్ గారు. తన వద్ద విద్య నేర్చుకుని ఉన్నత స్థానాల్లో ఉన్న విద్యార్థుల సహకారంతో సుమారు 1800 మంది ఉపాధ్యాయులకు నిత్యావసరాల సరుకులు కూడా పంపిణీ చేశారు ఈ మాస్టారు. ఒక ఉపాధ్యాయుడు తాను నేర్చుకుంటూనే విద్యార్థులకు నేర్పించాలి అనే వ్యాఖ్యలకు సరైన న్యాయం చేస్తున్న ఇటువంటి మాస్టర్లు అన్ని చోట్ల ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి మాస్టర్లు ఉంటే ఎంతమంది విద్యార్థులైనా మంచి ఉన్నతమైన నైతిక విలువలు, సామాజిక బాధ్యతను ఏర్పరచుకునే వారు మరింతమందిని మంచి విలువలతో తయారు చేస్తారని అందరము నమ్ముదాం. సో ఇలాంటి మాస్టర్కి మరిన్ని అవార్డులు రావాలని కోరుకుందాం. ఇప్పుడు ఉన్న కాలంలో మనం వెళ్ళామా, పుస్తకంలో ఉన్న పాఠాలు చెప్పేసామా, పిల్లలకు ఆ పాఠాల కోర్స్ అయిపోయిందా, ఎగ్జామ్స్ పెట్టేసామా, వాళ్ళకి మంచి మార్కులు వచ్చాయా లేదా అని చూస్తున్న ఉపాధ్యాయులకి ఈ ఉపాధ్యాయుడు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఉపాధ్యాయులు చూసి మరికొంతమంది ఉపాధ్యాయులు మారి టీచర్లు పిల్లలకు చదువే కాకుండా నైతిక విలువలు చెప్పే విధంగా మారుతారని ఆశిద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.